మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి పాల్గొని పార్టీ నాయకులతో కలిసి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన వాజ్పేయి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగేణి కిష్టయ్య, రాజశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఈరోజు నాయుడుపేట భారతీయ జనతా పార్టీ నుంచి ఘన నివాళులు తెలియజేసుకుంటూ ఒకసారి ఈ దేశానికి వారు చేసినటువంటి సేవలని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి కూడా ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మి ఒక సిద్ధాంతంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో వారు ప్రయాణం ప్రారంభించారో తన తుది శ్వాస వరకు కూడా అదే సిద్ధాంతం కోసం పాటుపడినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ప్రధానమంత్రిగా చెరగని ముద్రలు వేసి స్వతంత్ర భారతదేశంలో అంతకుముందు 50 ఏళ్లలో లేనటువంటి అభివృద్ధిని తన హయాంలో ఉన్నటువంటి కేవలం 6 సంవత్సరాల కాలంలో ఈ దేశానికి అభివృద్ధిని చూపించినటువంటి ఘనత వాజ్పేయి గారికి దక్కినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. గ్రామీణ సడక్ యోజన పేరుతోటి గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయడం దగ్గర నుంచి స్వర్ణ చతుర్భుజి పేరిట దేశంలోని ప్రధాన రహదారులన్నింటినీ కూడా జాతీయ రహదారులన్నింటినీ కూడా 4 లేన్ల రహదారిగా తీర్చిదిద్దిన దగ్గర నుంచి పోఖ్రాన్ అణు పరీక్షలతోటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలికిపడి భారతదేశం వైపు చూసేట్లుగా చేసినటువంటి ఒక మహనీయ వ్యక్తి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా ఆ రోజు కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం భారతదేశంలోకి చొచ్చుకొచ్చి మన పైన యుద్ధం చేసేటువంటి క్రమంలో సైన్యానికి బాసటగా నిలిచి సైన్యం వెంట నడిచి కార్గిల్లో యొక్క విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. యుద్ధ సమయంలో సైనికులతో పాటు కథన రంగంలో వారితో పాటు తిరిగి వారికి ఆత్మ అభిమానాన్ని పాటు ఇచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ విధంగా తన జీవితకాలం పాటు కేవలం దేశ సేవ కోసమే ఉంటూ అధికార పార్టీలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రధానిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కూడా విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని విదేశాల యొక్క సదస్సులకి పంపించడం జరిగిందంటే ఈ దేశం పట్ల వాజ్పేయి గారికి ఉన్నటువంటి నిబద్ధతని కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు ప్రతిపక్షాలు సైతం కొనియాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ వాజ్పేయి గారు. అటువంటి వ్యక్తికి ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఆ మహనీయుని స్మరించుకుంటూ వారు కలలు కన్న భారతదేశంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.